విశాఖ 41వ వార్డు పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కొత్త యూనిఫాంను వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ అందించారు. వార్డు జీవీఎంసీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ వార్డు అధ్యక్షులు శ్రీధర్ జీవీఎంసీ కార్మికులకు దుస్తులను అందించారు. కార్మికులకు దుస్తులను అందించేలా కృషి చేసిన అధికారులను ఈ సందర్భంగా వారు అభినందించారు. 41 వార్డులో జీవీఎంసీ కార్మికులు శానిటైజ్ కార్యక్రమాలు 15 మందికి మన కమిషనర్ గారు డ్రెస్సులు అండ్ టవల్స్, జెంట్స్కి డ్రెస్సులు ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు. ముఖ్యంగా కమిషనర్ గారికి, అలాగే జోనల్ కమిషనర్ గారు రాము గారికి, అలాగే మన ఇన్స్పెక్టర్ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. మనకి ఎంత నీట్గా ఉందంటే జ్ఞానాపురం అంతా కారణం వాళ్ళే. వాళ్ళు ప్రతిది కూడా ఏది కూడా మనం నార్మల్గా ఇంట్లోనే ఏదైనా చూస్తే అసహ్యం పడుతుంటాం. అలాంటిది ప్రతి ఒక్కరు ఇవి కూడా క్లీన్ చేస్తూ వాళ్ళ డ్రైనేజీలు కానీ ఇంకా ప్రతిదీ స్వీపింగ్ కానీ అన్నీ చేస్తూ ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం. కాబట్టి ఈ చిన్న చిరుకానుకగా ఇచ్చినందుకు, వీళ్ళకి ఈ డ్రెస్సులు ఇచ్చినందుకు కమిషనర్కి మరొకసారి కృతజ్ఞత తెలుపు. జీవీఎంసీలో పనిచేస్తున్న కార్మికులకు, శానిటేషన్ చేసిన కార్మికులకు ఈరోజు మా వార్డులో జీఎంసీ తరపు నుంచి వాళ్ళకి డ్రెస్సులు, అలాగే టవల్స్, లేడీస్కి శారీస్ కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి ప్రతిఫలంగా ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అలాగే కోవిడ్ టైంలోనే మనందరికీ తెలుసు, అందరికంటే ఎక్కువగా ఎవరికి కష్టం ఉంది అంటే జీవీఎంసీలో శానిటేషన్ వర్కర్సే ఎక్కువ కష్టపడ్డారు. ఈరోజు మనందరం కూడా ఇంత ఆరోగ్యంగా మనందరం కూడా ఉన్నాము అంటే ఆ రోజుల్లో ఒక్కరు కూడా బయటికి రాలేని పరిస్థితిలో కూడా వారు ప్రాణానికి తెగించి మనకి అన్నీ అందివ్వడంలో కానివ్వండి, అలాగే ఈ శుభ్రం చేయడంలో కానివ్వండి, వెంటనే వాళ్ళు శానిటేషన్ వీళ్ళందరూ వర్కర్లు కూడా చాలా కష్టపడ్డారు.